కూలిపోయాయి, డ్రోన్లను సైతం కూల్చేశాయంటూ అటు చైనాకి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ వెబ్సైట్లు కానివ్వండి, మీడియా ఛానల్స్ కూడా ఇదే ప్రచారం చేస్తున్నాయి. అంటే ఈ రెండు కలిసి ఏం చేయాలనుకుంటున్నా అంటే ప్రజల్లో, అక్కడి పాకిస్తాన్ ప్రజల్లో మెప్పొందడం కోసమా, భారతీయ ప్రజల్లో ఆందోళనలు భయం రేకెత్తించడం కోసమా, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇంకేదైనా దేశాల యొక్క మద్దతు కూడగట్టడం కోసం? అసలు ఎలా ఆలోచించాలి? ఇంత తప్పు ప్రచారం చేసేటువంటి ఈ రెండు దేశాల యొక్క పద్ధతి ఎలా మనం ఆలోచన చేయాల్సింది? మొదటి నుంచి కూడా పాకిస్తాన్ కు పాకిస్తాన్ అన్నాను, ఎగ్జాక్ట్లీ అది పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళకి ప్రాపగండా మొదటి నుంచి కూడా అలవాటు. ఎందుకంటే గతంలో మనము అటాక్స్ చేసినప్పుడు, ఎప్పుడైతే అటాక్ చేశామో గతంలో తీవ్రవాద స్థావరాలపై చేసిన అటాక్స్, అభినందన్ స్టోరీ మీకు గుర్తుండే ఉంటుంది. అభినందన్ ను అదుపులోకి తీసుకొని అప్పుడు కూడా భారత్ సంబంధించిన ఫైటర్ జెట్లను మేము దాదాపుగా 4 కూల్చేస్తామంటూ అబద్ధాలు చెప్పి ప్రయత్నించారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ వైమానిక దళం ప్రతీకారం తీర్చుకోగలిగింది, ఆ రాత్రిని చారిత్రాత్మకంగా మార్చిందంటూ దేశాన్ని అభినందిస్తున్నారు పాకిస్తాన్ ప్రధాని. ఇక ఈ దాడిలో పిల్లలు, పురుషులు, మహిళలు ఇలా అనేక మంది పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఆ రకంగా సంతాపాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఆ రకంగా దేశ ప్రజల్ని ఒక రకంగా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తాము చేసిన దాడిలో భారత్ చెందినటువంటి 5 రాఫెల్ జెట్లు కూల్చేశాము, అలాగే డ్రోన్లు కూల్చేశాము అంటున్నారు. ఒక్కసారి నేను సాంకేతిక వివరాలు చెప్తాను మీకు. రాఫెల్ జెట్ ఫైటర్స్ కూల్చడం అంటే అంత ఆషామాషి కాదు. ఫ్రాన్స్ తయారీ రాఫెల్ జెట్లను అసలు ఆ వేగాన్ని, దాన్ని అటాక్ చేసే సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర ఉందా అంటే నిజంగా లేదు. అండ్ ఈ డ్రోన్లు నిజంగా స్టెల్త్ మోడ్ లో పనిచేస్తాయి. స్టెల్త్ మోడ్లు అంటే అవసరమైతే శత్రువును కన్ను కప్పి శత్రువు పసిగట్టే లోపు మాయమవుతాయి. అలాంటి నైట్ మోడ్, స్టెల్త్ మోడ్ లో పనిచేసే డ్రోన్లను కూల్చివేశామంటే నిజంగా ఇది పెద్ద హాస్యాస్పదము. ఆ రకంగా మనము అప్పుడు బాలాకోట్ దాడులప్పుడు కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు ప్రపంచాన్ని. భారత్ ను మేమే ఎదురు దాడి చేశాం, తిప్పికొట్టగలిగాం, భారత్ తోక ముడిచిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అండ్ అలాగో ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ అనుకూల చైనా మీడియా కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది. సో ఆ రకంగా అంతేకాదు, కేవలం బలూచిస్తాన్ జరిగిన రైల్ హైజాక్ సంఘటన కూడా గుర్తు చేస్తూ దానికి కూడా భారతే రెస్పాన్స్ వహించాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకటే చెప్తున్నారు, మేము దర్యాప్తుకు కోరాము కానీ దానికి భారత్ అంగీకరించాలనే వితండవాదాన్ని అయితే మళ్ళీ లేవనెత్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా తాను టర్కీలో ఉన్నప్పుడు పహల్గామ్ దాడి జరిగింది, అంకారాలో జరిగిన దాడి గురించి తనకు సమాచారం అందిన వెంటనే పాకిస్తాన్ ప్రమేయం లేదని ఖండించాను, ఆ దర్యాప్తుకు కూడా ఆహ్వానించారు. కానీ దర్యాప్తుకు సహకరించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉన్న ఆ ప్రతిపాదనను భారత్ తిరస్కరించిందంటూ తిరిగి ఆ నెపాన్ని భారత్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకో మాట కూడా అన్నాడు, ఖచ్చితంగా భారత్ ఎప్పుడు దాడులు చేస్తుందో తమకు తెలుసు, ఆ రకంగా మా వైమానిక దళం కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉందంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద తాము ఫైటర్ జెట్లను కూల్చామని చెప్తున్నారు. పాకిస్తాన్ భారత్ పంజాబ్ భటిండాలో అది కూలిపోయిందని కూడా చెప్తున్నా. అంటే మన భౌగోళిక ప్రదేశంలో కూలిపోయిందంటూ పాకిస్తాన్ ప్రధాని క్లెయిమ్ చేయడం వెరీ సిల్లీ. దానికి సంబంధించిన ఆధారాలు చెప్పట్లేదు. నిజంగా మన భటిండాలో ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయిందా అంటే దానికి సరైన ఆధారాలు లేవు. అంటే మీరు అంటున్నట్టుగా ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించడమే, ప్రపంచాన్ని, కేవలం పాకిస్తాన్ ప్రజలనే కాదు, ఇండియన్స్ నే కాదు, మొత్తం ప్రపంచాన్ని అంతా తప్పుదో పట్టించడమే దీని లక్ష్యంగా కనిపిస్తుంది. సో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉంది. భారత విమానాలు పేలోడ్ విడుదల చేసిన తర్వాత వాటిపై మేము కూడా దాడి చేశాము. 5 రాఫెల్ జెట్లను కూల్చేశాము, ఒక విమానం పంజాబ్ లో కూలింది, డ్రోన్లను కూల్చివేశాము. ఇవన్నీ కూడా ఇలాంటి కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇది సాంప్రదాయ యుద్ధంలో పాకిస్తాన్ భారతదేశాన్ని ఓడిస్తుంది, ఖచ్చితంగా తమను తాము పాక్ సైన్యం రక్షించుకుంటుందంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే పరిస్థితి. అంటే ఓవరాల్ గా నేను కంక్లూడ్ చేస్తున్నాను, మీరు చెప్తున్నట్టుగా పాకిస్తాన్ ప్రజల్ని మరొకసారి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే పాక్ అనుకూల మీడియా ఏదైతే చైనా కానీ పాకిస్తాన్ మీడియా కానీ ఇదొక ప్రాపగండగా మార్చి మొత్తం ప్రపంచాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు, భారతీయులకు తెలుసు. భారతదేశం ఈ కట్టుకథను నమ్మే పరిస్థితిలో లేదు. అలాగే పాకిస్తాన్ ప్రజలు కూడా ఎంత కోపంగా ఉన్నారో, ఎంత విసుగుతూ ఉన్నారో అది కూడా వాళ్ళ పాలకులకు తెలుసు. బట్ ఏదేమైనా పాకిస్తాన్ పై భారత్ చేసిన ప్రతీకార చర్యలకు ఇటు ప్రపంచవ్యాప్తంగా మనం కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి కుయుక్తులు పండుతున్నారు, అలాంటి తిట్టుకొట్టే ప్రయత్నం కూడా ఇంకా ముందు చాలా ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఇక్కడ పాకిస్తాన్ ప్రధానిగా లేడు, ఆయన ఉగ్రవాదుల ప్రతినిధిగా ఉన్నాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి విషయాన్ని పార్లమెంట్ వేదికగా ప్రపంచం అంతా చూస్తుండగా మాట్లాడతాడా? భారత్కు సంబంధించినటువంటి ఇండియన్ ఫైటర్ జెట్స్ ని మేము కూల్ చేసాం, డ్రోన్స్ ని పేల్ చేస్తామని చెప్తున్నాడు. దీనికి వెనకాలటువంటి కొంతమంది పిచ్చి మూకలు
వాటికి బల్లలు జరుస్తున్నాయి. ఇది పార్లమెంట్లో జరిగిన సన్నివేశం. చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ అగైన్. ప్రపంచ మ్యాప్లో మళ్ళీ పాకిస్తాన్ అనే పదం కానీ పాకిస్తాన్ అటువంటి రూపురేఖలు మాత్రం కనబడవు. అటువంటి ఒక బిగ్గెస్ట్ ప్లాన్తో భారత్ సిద్ధంగా ఉంది. ఇంకా 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 వీళ్ళు కనుక ఉగ్రవాదులను పెంచి పోషించేటువంటి ఆ తత్వాన్ని మరవకపోతే, చాలా క్లియర్గా వీళ్ళంతా ఉగ్రవాద ప్రతినిధులే, ఉగ్రవాదానికి సహకరిస్తున్న వాళ్ళే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళే. అక్కడ ఒక ఉగ్రవాది చనిపోతే, ఇక్కడ నేను చెప్పడం కాదు, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది మసూద్ అజార్ అనేటువంటి వ్యక్తి ఏకంగా ఉగ్రవాదానికి పెంచి పోషిస్తున్నాడు, వీడు ఒక దుర్మార్గుడు, దుష్టుడు, నీచ్ కమీన్ కుత్తే అని యునైటెడ్ నేషన్స్ ప్రకటిస్తే, ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు జైష్ ఈ మొహమ్మద్ ఎక్కడైతే భవల్పూర్లో జరిగినటువంటి ఆ ఉగ్రవాద స్థావరాన్ని పేల్చే క్రమంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆ మసూద్ అజార్ అనేటువంటి కుటుంబీకుడిని 14 మంది మరణిస్తే వారందరికీ వెళ్ళి ఈయన పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రతినిధి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలియజేస్తూ ప్రార్థనలు చేస్తున్నాడు. వారంతా కూడా ఏదో దేశ సేవ చేసినట్టుగా, సమాజ సేవ చేసినట్టుగా, ఉత్తమ పురుషులుగా, ఉత్తమ వ్యక్తులుగా వారందరూ కూడా అక్కడి పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి వారందరూ నివాళులు అర్పిస్తున్నాడు. అంటే ఇది సరిపోరా ఉగ్రవాదాలకు ఏ రకంగా సహకరిస్తున్నారు? సో అంతకంతకి పాకిస్తాన్ సమాధానం చెప్పాల్సిందే. పాకిస్తాన్ డెఫినెట్గా దీనికి ఆన్సర్ చేయాల్సిందే. పాకిస్తాన్కి చుక్కలు చూపించే సమయం త్వరలో ఆసన్నమైంది. ఆపరేషన్ సింధూర్ ఇట్స్ జస్ట్ ఏ ట్రైలర్. మీకేమనిపిస్తోంది ఆపరేషన్ సింధూర్ గురించి? ఆపరేషన్ సింధూర్ అనే మాట మీరు విన్న తర్వాత మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది జస్ట్ కేవలం టీజర్ మాత్రమే, ఇంకా ట్రైలర్ కూడా చిన్న టీజర్ మాత్రమే, ఒక గ్లిమ్స్ అనుకోండి అంతే. అంతకు మించి ఒక బిగ్గెస్ట్ సినిమా కూడా ఉండబోతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాం, ఉగ్రవాద స్థావరాన్ని ఇంకా డెవలప్ చేస్తాం అనే రకంగానే వారి సూచనలు, వారి యొక్క ప్రవర్తన కనబడుతోంది. కాబట్టి ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం ఎంత దూరమైన వెళ్తామని ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఇది మన ప్రధాని మోదీ చెప్పిన మాటలు. కాబట్టి ఎక్కడున్నా, భూమండలంలో ఎక్కడున్నా కూడా టెర్రరిజాన్ని వెతకతీస్తాం, వారిని వెతుకుదాం, వారిని అంతమొందిస్తాం అనే లక్ష్యంతో ఉన్నాం. సో మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా పాకిస్తాన్ని ఇంకా అణచాలి, ఏ విధంగా పాకిస్తాన్ని అణచివేయాలని చెప్పి. నేను ప్రతి లైవ్లో ప్రతి విషయం చెప్పడం మీకు అలర్ట్ ఇస్తున్నాను. మరొక అలర్ట్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది డెఫినెట్గా మీరు కూడా మీ కర్తవ్యంగా భావించండి. ఎందుకంటే అక్కడెక్కడో పాకిస్తాన్లో యుద్ధం జరుగుతోంది, మన వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో దాడులు చేస్తున్నారు. భారత్ మన పాకిస్తాన్ మధ్య హైదరాబాద్, సౌత్ ఇండియాకి బార్డర్ షేరింగ్ లేదు కదా, మన దగ్గర ఎటువంటి దాడులు జరగవు కదా అని చెప్పి ఆలోచించకండి. మీ దగ్గర కూడా స్లీపర్ సెల్స్, అంతెందుకు మీరు ఈ లైవ్లోనే చూడండి, చాలా మంది ఇంకా పాకిస్తాన్ సపోర్ట్ చేసే విధంగా కామెంట్స్ పెడుతున్నారు, పాకిస్తాన్ పాట పాడుతున్నారు. కాబట్టి వీళ్ళంతా స్లీపర్ సెల్స్. అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి రావాల్సిన ఉగ్రవాదులు మొత్తం లాక్ అయిపోయారో, ఇక్కడే మన దగ్గరే ఉంటూ, మన తిండి తింటూ, మన దగ్గరే నీళ్ళు తాగుతూ, మన దగ్గరే స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఉంటూ ఉంటారు, పాకిస్తాన్ సపోర్ట్గా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటూ, ఇక్కడే అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ కొన్ని మారణ హోమాలకి, కొన్ని ప్రయత్నాలకి, కవ్వింపు చర్యలు కూడా పాల్పడవచ్చు. సో మీ చుట్టూ కూడా ఎటువంటి వ్యక్తులు ఎవరైనా కనుక పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, పాకిస్తాన్కి మద్దతుగా ఉండేవాళ్ళు, పీపుల్స్ ఫ్రంట్ అనేటువంటి ఒక సంస్థ కూడా ఉంటుంది. ఈ సంస్థకు సంబంధించిన వాళ్ళు వీరెవరైనా కనుక మీ చుట్టూ కొంత అనుమానాస్పదంగా కనుక ఉండి ఉంటే డెఫినెట్గా మీ వంతు బాధ్యతగా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. స్లీపర్ సెల్స్ యాక్టివ్గా అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఒక కంట కనిపెడుతూ ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ చుట్టూ కనుక ఎవరైనా కనుక ఉంటే వెంటనే పోలీసు సమాచారం ఇవ్వండి. నేను ఒక భారతీయ పౌరుడిగా, భారతీయ యువకుడిగా నేను కూడా అటువంటి కర్తవ్యంతో నేను ముందుకు వెళ్తాను. నా చుట్టూ ఎవరైనా కూడా నేను గమనిస్తాను, వెంటనే పోలీసు సమాచారం అందిస్తాను. మీరు కూడా అదే బాధ్యతతో ముందుకు వెళ్ళండి. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఆపరేషన్ సింధూర్ ఈ మాట వినిపిస్తేనే ఇప్పుడు పాకిస్తాన్కి ముచ్చమటలు పడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ అంటేనే పాకిస్తాన్ అల్లాడిపోతోంది. అయితే ప్రతీకార దాడి చేసేందుకు కూడా పాకిస్తాన్ సంసిద్ధమవుతోంది. అటువంటి వ్యాఖ్యలే మళ్ళీ చేస్తోంది. ఒక్కసారిగా ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ పార్లమెంట్ ఎమర్జెన్సీ కాల్ ఫర్ చేసింది. ఈ రోజు పార్లమెంట్ జరిగింది. ఆ పార్లమెంట్ సెషన్ లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మళ్ళీ కారు కూతలు, పిచ్చుకు